సినిమా రంగంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు మాత్రమే కాదు, వాళ్ళ ఇంట జరిగే సంబరాలు కూడా అంబరాన్ని అంటుతున్నాయి. అలా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే అక్కినేని వారి ఇంట పెళ్లి సంబరాలు ముగిశాయి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటి మనవడు మనవరాలు రావడం, ఇక ఇటు అల్లు ఫ్యామిలీలో ఇటు అల్లు ఫ్యామిలీలో అల్లు శిరీష్ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్న మరి రష్మిక మరియు విజయ్ దేవరకొండల పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న సంగతులు, వాళ్ళ కుటుంబాల్లో జరిగే విశేషాలు అందరినీ ఆకట్టుకుంటూ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే ఇప్పుడు మేము కూడా ఉన్నాము అంటూ నందమూరి కుటుంబం చేరిపోయింది. నందమూరి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరి తాతగా బాలకృష్ణ గారు ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు మనవడు చేసిన పనికి. మరి ఇంతకీ ఏం జరిగిందయా అంటే, నటసింహం నందమూరి బాలకృష్ణ మనవడు మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భారతదేశ రాజకీయ చరిత్రలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ప్రముఖ రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ కొడుకు దేవాంశ్ ధోతి ఫంక్షన్ హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎంతో ఘనంగా శనివారం రోజు జరిగింది. ఇక ఈ ఫంక్షన్ కేవలం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ ఆచారాల నడుమ ఎంతో బాగా జరిగిందట. అయితే మనవడి ధోతి ఫంక్షన్కి బాలకృష్ణ దంపతులు, అంతేకాదు మరి బాలకృష్ణ కొడుకు దేవాంశ్ మేనమామ అయిన మోక్షజ్ఞ కూడా రావడం జరిగింది. పుట్టింటి తరపు నుంచి కట్నంగా ముఖ్యంగా మేనమామ మేనల్లుడికి పట్టు ధోతి కట్టించడం ఆనవాయితీ. ఇక ఈ ఫంక్షన్కి మేనమామే ముఖ్యంగా ఉండడంతో పట్టు ధోతిని తన మేనల్లుడికి దగ్గరుండి బహుకరించి కట్టించాడు మోక్షజ్ఞ. మరోపక్క లక్షల విలువ చేసే కానుకలని బాలకృష్ణ దంపతులు కూతురికి, అల్లుడికి, మనవడికి ఇవ్వడం జరిగింది. అలా ఈ ఫంక్షన్ ఎంతో ఘనంగా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతుల్లో నారా దేవాంశ్ ధోతి ఫంక్షన్ జరిగింది. పైగా దీనికి గల కారణం, ఈ ఫంక్షన్ ఇంత సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యలో జరగడానికి గల కారణమే చంద్రబాబు నాయుడు గారిట. ఓ పక్క ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలతో చాలా బిజీగా ఉండడంతో, మరోపక్క ఈ ఫంక్షన్ కేవలం కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల మినహా దీనికి పెద్ద హడావిడి అవసరం లేదని, దానికి నారా లోకేష్ మరియు నారా బ్రాహ్మణీలు కూడా ఆలోచించి సరే అని చెప్పడంతోనే ఈ ఫంక్షన్ని కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే జరిగిందట. ఇక మరోపక్క ఇద్దరు తాతలు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు తమ మనవడి ధోతి ఫంక్షన్ని ఎంతో ఘనంగా దగ్గరుండి జరిపించిన వాళ్ళు అయ్యారు. ఇక రీసెంట్ గా నారా లోకేష్, నారా బ్రాహ్మణి తమ సోషల్ మీడియాలను వేదికగా చేసుకుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు పెట్టిన ఫోటోలు నెట్టింట్లో మరి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరోపక్క ప్రముఖ రాజకీయ నేపథ్యం, ఇంకో పక్క భారతదేశ చలనచిత్ర సీమరంగానికి గర్వించదగ్గ కుటుంబ నేపథ్యంతో కూడుకున్న వారి ఇంట్లో ఇలా ఈ ఫంక్షన్ ఎంతో సింపుల్ గా కేవలం ఆచార సాంప్రదాయాల నడుమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తన మనవడికి చేయించిన ధోతి ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి ఆ క్యూట్ మూమెంట్స్ ని మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.